టీమిండియాకు తిరుగులేకుండా పోయింది. టీ20లో దూకుడు కొనసాగిస్తూనే ఉంది. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా దుమ్ము రేపుతోంది. వరుసగా సిరీస్ విజయాలతో దూసుకుపోతోంది. గత టీ20 వరల్డ్ కప్ నుంచి తగ్గేదే లేదంటోంది. జట్టుగా అద్భుతాలు చేస్తోంది. వరుసగా 8వ సిరీస్ను గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. తాజాగా న్యూజిలాండ్తో సిరీస్లోనూ మెస్మరైజ్ చేసింది. 4-1తో సిరీస్ను సొంతం చేసుకుంది. 4వ టీ20లో ఓడినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. తిరువనంతపురంలో జరిగిన 5వ టీ20లో సూపర్ విక్టరీ కొట్టింది. పర్యాటక జట్టుపై అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించింది. టీ20 వరల్డ్ కప్లోనూ హాట్ ఫేవరెట్గా బరిలో దిగబోతోంది. ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను పెంచేసింది. నిజానికి సిరీస్లో ఓవరాల్గా చూస్తే సంజు శాంసన్ ఒక్కడే ఆకట్టుకోలేకపోయాడు. వరుసగా 5 మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు. హోమ్ గ్రౌండ్ తిరువనంతపురంలోనూ బ్యాటుకు పని చెప్పలేకపోయాడు. టీమిండియా పర్ఫార్మెన్స్ బాగున్నా సంజు ఆట తీరే టీం మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. అయితే వరుస విజయాల జోష్లో ఉన్న భారత జట్టు టీ20 వరల్డ్ కప్లో ఆత్మవిశ్వాసంతో బరిలో దిగబోతోంది. మరోవైపు తిరువనంతపురంలో భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఆఖరి టీ20లో రికార్డులు బద్దలయ్యాయి. 5 వికెట్లకు భారత జట్టు 271 పరుగులు చేసింది. టీ20లో టీమిండియాకు ఇది థర్డ్ హైయెస్ట్ స్కోర్. టీ20లో 4వసారి 250కి పైగా పరుగులు సాధించింది. పొట్టి ఫార్మెట్లో ఈ ఘనత సాధించిన తొలి టీంగా నిలిచింది. ఏ జట్టుకైనా న్యూజిలాండ్పై 271 పరుగులే అత్యధికం. 2 జట్ల స్కోర్లు కలిపితే తిరువనంతపురంలో నమోదైన పరుగులు 496. టీ20లో ఇది రెండో అత్యధికం. భారత్ ఇన్నింగ్స్లో 23 సిక్సర్లు నమోదయ్యాయి. 2024లో సౌత్ ఆఫ్రికా పైన టీమిండియా 23 సిక్సర్లే కొట్టింది. టీ20 ఇన్నింగ్స్లో భారత్ కంటే 3 జట్లు మాత్రమే ఎక్కువ సిక్సర్లు బాదాయి. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 13 సిక్సర్లు ఉన్నాయి. మ్యాచ్లో మొత్తంగా 36 సిక్సర్లు నమోదయ్యాయి. 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 69 సిక్సర్లు సాధించింది. 2 జట్లు కలిపి 116 సిక్సర్లు కొట్టాయి. తిరువనంతపురంలో ఇషాన్ కిషన్ మెరుపులు మెరిపించాడు. 42 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. న్యూజిలాండ్పై ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఓవరాల్గా భారత్ తరఫున ఇది 5వ వేగవంతమైన శతకం. న్యూజిలాండ్పై సెంచరీ సాధించిన 3వ టీమిండియా ఆటగాడిగాను నిలిచాడు. కివీస్పై ఒక ఇన్నింగ్స్లో 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. భారత్ తరఫున ఇప్పటివరకు 25 సెంచరీలు నమోదయ్యాయి. ఇది కూడా రికార్డే. టీమిండియా తరఫున సెంచరీ కొట్టిన 13వ ఆటగాడిగా ఇషాన్ కిషన్ రికార్డుల్లోకి ఎక్కాడు. సూర్యకుమార్ యాదవ్ 3000 పరుగుల క్లబ్లో చేరాడు. 1822 బంతుల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. వేగంగా 3000 పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇషాన్, సూర్య కలిసి 137 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశారు. 3వ వికెట్కు భారత్ తరఫున ఇదే అత్యధిక స్కోరు. న్యూజిలాండ్ 3.1 ఓవర్లోనే 50 పరుగులు సాధించింది. టీమిండియాపై వేగంగా 50 పరుగులు సాధించిన జట్టుగా నిలిచింది. తిరువనంతపురంలో హర్షదీప్ సింగ్ 51 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టీ20 మ్యాచ్ల్లో ఎక్కువ పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. 50కి పైగా పరుగులిచ్చిన, 4కు పైగా వికెట్లు తీసిన 3వ బౌలర్గాను రికార్డుల్లోకి ఎక్కాడు. తిరువనంతపురంలో జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో 58 పరుగులిచ్చేశాడు. టీ20లో ఇన్ని పరుగులు ఎప్పుడూ ఇవ్వలేదు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో 22 పరుగులు సమర్పించుకున్నాడు. బుమ్రా కెరీర్లో ఇదే ఎక్స్పెన్సివ్ ఓవర్. ఫామ్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు. కెరీర్లో 6వసారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. ఎక్కువసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలిచిన ఆటగాళ్ల జాబితాలో వానిందు హసరంగతో కలిసి 2వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో 7 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులతో విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ను దక్కించుకున్నాడు.